వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు సీఎం రేవంత్ రెడ్డి. పనులు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. తర్వాత హాస్పిటల్కి సంబంధించిన వివరాలను సీఎంకు అధికారులు వివరించారు. అయితే హాస్పిటల్ నిర్మాణ విషయం ఇష్టారీతిలో అంచనా వ్యయం పెంచడంపై అధికారులపై సీఎం ఫైర్ అయ్యారు. ఎలాంటి అప్రూవ్ లేకుండా 1100 కోట్లున్న అంచనా వ్యయాన్ని 1726 కోట్లకు ఎలా పెంచారని ప్రశ్నించారు. కేవలం మౌఖిక ఆదేశాలతో 626 కోట్ల వ్యయం ఎలా పెంచారని నిలదీశారు. నిర్మాణ వ్యయంపై పూర్తి స్థాయి ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని అధికారుల్ని ఆదేశించారు సీఎం. వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు సీఎం రేవంత్ రెడ్డి. పనులు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. తర్వాత హాస్పిటల్కి సంబంధించిన వివరాలను సీఎంకు అధికారులు వివరించారు. అయితే హాస్పిటల్ నిర్మాణ విషయం ఇష్టారీతిలో అంచనా వ్యయం పెంచడంపై అధికారులపై సీఎం ఫైర్ అయ్యారు. ఎలాంటి అప్రూవ్ లేకుండా 1100 కోట్లున్న అంచనా వ్యయాన్ని 1726 కోట్లకు ఎలా పెంచారని ప్రశ్నించారు. కేవలం మౌఖిక ఆదేశాలతో 626 కోట్ల వ్యయం ఎలా పెంచారని నిలదీశారు. నిర్మాణ వ్యయంపై పూర్తి స్థాయి ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని అధికారుల్ని ఆదేశించారు సీఎం. వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు సీఎం రేవంత్ రెడ్డి. పనులు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. తర్వాత హాస్పిటల్కి సంబంధించిన వివరాలను సీఎంకు అధికారులు వివరించారు. అయితే హాస్పిటల్ నిర్మాణ విషయం ఇష్టారీతిలో అంచనా వ్యయం పెంచడంపై అధికారులపై సీఎం ఫైర్ అయ్యారు. ఎలాంటి అప్రూవ్ లేకుండా 1100 కోట్లున్న అంచనా వ్యయాన్ని 1726 కోట్లకు ఎలా పెంచారని ప్రశ్నించారు. కేవలం మౌఖిక ఆదేశాలతో 626 కోట్ల వ్యయం ఎలా పెంచారని నిలదీశారు. నిర్మాణ వ్యయంపై పూర్తి స్థాయి ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని అధికారుల్ని ఆదేశించారు సీఎం. డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అంచనాలు పెంచడంపై సీఎం సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. ఏంటి అప్డేట్స్? సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి సంబంధించినటువంటి అంశం అత్యంత కీలకంగా ఈ చర్చలో వచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ హాస్పిటల్ ను ప్రారంభించాలనేది వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలనేది ప్రభుత్వం సీరియస్ గా ఆలోచిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇలా ముఖ్యమంత్రి రివ్యూ సందర్భంగా కూడా ఈ అంశం ప్రధాన అంశంగా మారిందని చెప్పొచ్చు. ఆయన హాస్పిటల్ ను కూడా విజిట్ చేశారు. అక్కడ హాస్పిటల్ జరిగినటువంటి నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు కావచ్చు, వాటన్నిటిని కూడా పరిశీలించారు. అయితే ఈ గతంలో ఇక్కడ సెంట్రల్ జైలు ఉండేది. సెంట్రల్ జైలు కూలగొట్టిన తర్వాత 1100 కోట్ల రూపాయలతోటి ఇది ఎల్ఎన్టీకి కాంట్రాక్ట్ తీసుకుంది ఈ నిర్మాణానికి సంబంధించి కూడా. అయితే ప్రస్తుతం ఈ నిర్మాణ పనులు దాదాపుగా పూర్తి అవుతున్నటువంటి దశలో ఉన్నాయి. అయితే 110 కోట్ల రూపాయల అంచనాలతోటి కాంట్రాక్ట్ ఇచ్చినటువంటి ఈ హాస్పిటల్ నిర్మాణానికి సంబంధించి 1726 కోట్లకు ఇది పెరిగింది. అంటే దాదాపుగా 626 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఎస్టిమేషన్స్ పెరగడం పట్ల ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక మౌలికమైనటువంటి ఆదేశాలతోటి 626 కోట్ల రూపాయలు హాస్పిటల్ నిర్మాణం కోసం ఏ విధంగా ఖర్చు చేశారు అనే దానికి సంబంధించినటువంటి అంశాన్ని ఆయన ప్రస్తావించారని చెప్పొచ్చు. అయితే ఇదే విషయానికి సంబంధించి R&D అధికారులతో కూడా ఆయన వివరణ తీసుకునే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించి కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ దాని మీద ఇచ్చారు. ఎల్ఎన్టీ సంబంధించినటువంటి నిర్మాణం ఎట్లా జరుగుతుంది, హాస్పిటల్ కి సంబంధించినటువంటి నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలు, వీటన్నిటి మీద కూడా R&Dకి సంబంధించినటువంటి అధికారులు ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ నిర్మాణం ఎట్లా జరుగుతుంది, 24 అంతస్తులకు సంబంధించి సౌత్ 3 విభాగాలుగా చేశారు. సౌత్ వైపు 8 అంతస్తులు, ఈస్ట్ వైపు మరొక 8 అంతస్తులు, సెంట్రల్ లో 24 అంతస్తుల నిర్మాణం, ఇదంతా చేశారు. అయితే నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు ఏ విధంగా జరిగాయి అనే అంశానికి ప్రస్తావించిన సందర్భంలోనే 626 కోట్లు అదనంగా దీనికోసం ఖర్చు చేశారు, దీనికి మౌలికమైనటువంటి ఆదేశాలతోటే చేశారు అనేది R&Dకి సంబంధించిన అధికారులు చెప్పారు. దీని సందర్భంలోనే సోషల్ ఆడిట్ కు సంబంధించి కూడా నిర్ణయం తీసుకుంటామనేది కూడా చెప్పారు. ప్రస్తుతం అధికారులు ఇచ్చినటువంటి రిపోర్ట్ ను ఖచ్చితంగా ఎట్లా పరిగణనలో తీసుకోవాలి, ఇదంతా కరెక్ట్ కాదు, ఎల్ఎన్టీతో పాటు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చి పనులు చేశారనే సమాచారం కూడా మాకు వచ్చిందంటూ కూడా రేవంత్ రెడ్డి ప్రస్తావించినట్టుగా తెలిసింది. ఫోరెన్సిక్ ఆడిట్ చేస్తాము, దీని మీద ఖచ్చితంగా సమగ్రమైనటువంటి సమాచారం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది అనేది చెప్పారు. దీనికి సంబంధించి కూడా ఈ నిర్మాణ సంస్థకు సంబంధించి కూడా ఒక అంశాన్ని కూడా ప్రస్తావించారు. ఇది ఒక సబ్ లీజ్ తీసుకొని కూడా సబ్ కాంట్రాక్టర్లు కూడా పనిచేశారు అనే దానికి సంబంధించి కూడా ఒక అంశాన్ని ప్రస్తావనకు తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా చూస్తే ఈ నిర్మాణానికి సంబంధించి 626 కోట్ల రూపాయలు ఎట్లా అదనంగా మౌలిక ఆదేశాలతోటే ఖర్చు చేశారు అనే విషయానికి సంబంధించి అధికారుల వివరణ అడిగే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో
సరైనటువంటి సమాచారాన్ని మాత్రం అందించలేకపోయారని చెప్పారు. దీని మీదనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా సీరియస్ అయినట్టుగా సమావేశం రివ్యూ సందర్భంగా వచ్చింది. చాలా సీరియస్ గానే ఈ అంశానికి సంబంధించినటువంటి రివ్యూ జరిగిందని చెప్పొచ్చు. ఫోరెన్సిక్ చాలా సీరియస్ గానే ఈ అంశానికి సంబంధించినటువంటి రివ్యూ జరిగిందని చెప్పొచ్చు. ఫోరెన్సిక్ ఆడిట్ కూడా చేపిస్తాము, అవసరమైతే దీని మీద చర్యలు కూడా తీసుకుంటామనేది చాలా స్పష్టంగా వివరణ చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా ఈ అంశానికి సంబంధించి సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే నిర్మాణం అనుకున్న స్థాయిలో పూర్తి కాకపోవడం, రెండోదేమో నిర్మాణ వ్యయం సంబంధించి కూడా ఇంత పెరగడానికి గల కారణాలు, వీటన్నిటిని కూడా చెప్పాలంటూ కూడా చెప్పారు. మొత్తంగా అయితే హాస్పిటల్కి సంబంధించినటువంటి నిర్మాణ వ్యయం ఎందుకు పెరిగింది అనే అంశమే ఇప్పుడు ముఖ్యమంత్రి ఆగ్రహానికి కారణమైందని చెప్పచ్చు. కేవలం మౌలికమైన ఆదేశాలతోటే 626 కోట్ల రూపాయలకు వ్యయాన్ని పెంచడానికి అవకాశం ఎలా వచ్చింది, దీని మీద వివరణ ఇవ్వాలి. 2 రోజుల్లో దీనికి సంబంధించినటువంటి నివేదికను కూడా పంపించాలంటూ కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సేమ్ టైంలో ఇదే క్రమంలో హాస్పిటల్ నిర్మాణం పనులు కూడా నిర్దిష్టమైనటువంటి టైంలో పూర్తి చేయాలి అనేది కూడా ఆదేశించారు. ఓవైపు హాస్పిటల్కి సంబంధించినటువంటి నిర్మాణ పనులు జరిగిన తీరు పట్ల కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. ఆ నిర్మాణం పట్ల కూడా కొంత జరిగినటువంటి తీరు పట్ల కూడా సరిగా లేదు అనే అభిప్రాయం కూడా వ్యక్తం చేశారు. ఎందుకంటే హాస్పిటల్కి సంబంధించి కూడా అనేక అనుమానాలు, సందేహాలను కూడా ఈ సందర్భంగా కూడా వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఒకటేమో హాస్పిటల్కి సంబంధించి 24 అంతస్తుల నిర్మాణం చేపట్టడం, అందులో హాస్పిటలైజ్డ్గా సంబంధించి కొన్ని నిర్మాణాలు సరిగా లేవు అనే దానికి కూడా ఒక ప్రస్తావన వచ్చినట్టుగా తెలుస్తుంది. తర్వాత అంటే హాస్పిటల్కి సంబంధించి ఒక బ్లాక్ ఉండాలంటే, అంటే ఒక యూనిట్ ఉండాలంటే, ఒక జనరల్ మెడిసిన్ ఉంటే జనరల్ మెడిసిన్కి సంబంధించినటువంటి ఒక యూనిట్ ఉండేది. అంటే ఆ వార్డుకి సంబంధించి 30 బెడ్స్ తోటి ఆ వార్డు ఉండాలి. ఇది టీచింగ్ హాస్పిటల్కి సంబంధించినటువంటి నామ్స్ ప్రకారం ఉండాలి. కానీ అలా వార్డ్స్కి సంబంధించినటువంటి నిర్మాణం జరగలేదనేది కూడా ఒక ప్రస్తావన వచ్చినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే 10 బెడ్స్ తోటే ఒక వార్డు నిర్మాణం కూడా జరిగినట్టుగా కూడా ఈ నిర్మాణానికి సంబంధించినటువంటి లోపాలలో ఎత్తినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా అయితే R&B అధికారులు ఇచ్చినటువంటి వివరణ కావచ్చు, ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి మాత్రం సంతృప్తిగా లేరు అని చెప్పచ్చు. మొత్తం నిర్మాణం జరిగిన తీరు, అదేవిధంగా నిర్మాణానికి సంబంధించిన వ్యయం అంటే 1100 కోట్ల నుంచి 1726 కోట్లకు పెరగడానికి గల కారణాలు, వీటన్నిటి మీద కూడా ఒక నివేదిక కావాలని కూడా అడిగారు. దీని మీద ఫోరెన్సిక్ ఆడిట్కు సంబంధించి కూడా ఆయన చేయాలంటూ ఆదేశించారు. మొత్తంగా 24 అంతస్తులకు సంబంధించినటువంటి నిర్మాణం చేపడుతున్న ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీద ఎక్కువసేపు రివ్యూ చేసినట్టుగా ఉంది. ఎందుకంటే హెల్త్ సిటీగా హైదరాబాద్ తర్వాత వరంగల్ ఉండాలి. ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలకే కావచ్చు, ఒక వరంగల్తో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలకు వచ్చే పేద ప్రజలకు మెరుగైనటువంటి వైద్యం అందించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎంజిఎం లాంటిది ఎప్పటి నుంచో ఉంది. దానికి అనుసంధానంగా ఉండాల్సినటువంటి ఈ నిర్మాణంలో నిర్మాణ వ్యయం పెరగడం కావచ్చు, నిర్మాణం జరిగిన తీరు కావచ్చు, వీటన్నిటి మీద కూడా ముఖ్యమంత్రి అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు, అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫోరెన్సిక్ ఆడిట్కు సంబంధించి కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు. అదే సమయంలో నిర్మాణానికి సంబంధించిన పనులు ఎక్కడ కూడా ఆగకూడదు, అంతే స్పీడప్ కాల పరిమితి ఏదైతే ఉందో టైం బాండ్లో ఆ నిర్మాణాలు కూడా మొత్తం త్వరగతిన పూర్తి చేసే విధంగా కూడా చూడాలని చెప్పి కూడా ఆదేశాలు చేయడం జరిగింది. మొత్తంగా అయితే ముఖ్యమంత్రి రేవంత్ రివ్యూలో ఇదే హాట్గా జరిగిందని చెప్పచ్చు. ఈ హాస్పిటల్కు సంబంధించిన దాని ఇష్యూనే చాలా ఈ రివ్యూ మొత్తం కూడా హైలైట్గా నిలిచింది, చాలా హాట్గా జరిగింది. మొత్తం నిర్మాణ వ్యయం పెరగడం వెనుక కూడా ఏం జరిగింది అనే అంశాన్ని కూడా పూర్తిగా సమగ్రమైనటువంటి వివరణ కావాలంటూ కూడా ముఖ్యమంత్రి ఆదేశించడం జరిగింది.